బంధం పేగు బంధం బంధం ప్రేమ బంధం. నండి. ఈయన రిటైర్డ్ మిలిటరీ డెంటిస్ట్ డాక్టర్ సూర్యనారాయణ. అబ్బో, ఈయన మాటే శాసనం. పళ్ళు మరమ్మతు చేస్తూ పీకుతూ బ్యాలెన్స్ జీవితం గడిపేస్తున్నాడు. భార్య సైలెంట్ అయిపోయి ఎస్ ఎస్ అంటూ గడిపేస్తుంది. పిల్లలు అబ్రాడ్లో సెటిల్ అయిపోయారు. ఈయనకి తమ్ముడు తల్లి అంటే పిచ్చ ప్రేమ. చూద్దాం ఏం జరుగుతుందో. నేను చెప్పానుగా మూర్తి గారు, మీరు జర్దా మానేయాలి. నేను మీకు మాత్రలు ఇచ్చాను, గుర్తుందా లేదా? అది 3 రోజులు వేసుకుని మళ్ళీ వచ్చి కలవండి. మళ్ళీ వచ్చి కలవమంటారా? ఇంకా బయలుదేరండి. హలో, ఎవరు? ఇదిగో ఈయనే డాక్టర్ గారి తమ్ముడు అనిల్. భీమవరం వాసి, హ్యాపీగో లక్కీ మ్యాన్. భీమవరంలో పొలాలు, చేపల చెరువులు చూసుకుంటూ హ్యాపీగా పీస్ఫుల్గా లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాడు. సరే, ఈయన సంగతి ఏంటో చూద్దాం. హలో, మీ తమ్ముడిని ఎవరో కత్తితో పొడిచారండి. కత్తిపోట? అవునండి. అవునండి, కత్తిపోటే. అవునా? మీ తమ్ముడిని భీమవరం హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. మీరు వెంటనే బయలుదేరండి. నేను వెంటనే బయలుదేరుతున్నా. వచ్చేయండి సార్. వస్తున్నా, బయలుదేరుతున్నా. హలో, నేనే మాట్లాడుతున్నా. నేను ఇప్పుడు భీమవరంకి బయలుదేరాలి అంతే. అరే, ఇప్పుడు ఇంటర్వ్యూ పెట్టద్దు, పెట్టి సర్ది పెట్టు. వెంటనే వస్తున్నా. ఐ టు స్టార్ట్ ఇమీడియట్లీ. యా. వీడికి ఎలా చెప్పేది, ఎలా మార్చేది? నా పిచ్చితనం గాని. అన్నయ్య దగ్గర తమ్ముడు ఎక్కడైనా స్వేచ్ఛగా ఉండగలరా? ఎందుకండి అంత కోపం? అమ్మ కోరికే. అమ్మ చెప్పింది కాబట్టి. కూడా కాకపోయినా దగ్గరుండొచ్చుగా. ఇప్పుడు చూడు ఏమైందో. బాయ్. ఈవిడే రాధారాణి గారి కోడలు. పుట్టి పెరిగింది హైదరాబాదులో. ఏకైక పుత్రిక కాబట్టి చాలా గారాభంగా పెరిగింది. ఈవిడ ఆలోచనలు కూడా ఇండిపెండెంట్ టైప్. పైగా స్వాభిమానం చాలా ఎక్కువ. అత్తయ్య గారు, చెప్పమ్మా. బాబుకి శాంతి హోమం చెయ్యాలన్నారు కదా. సిద్ధాంతి గారు రేపు ఉదయం 7:30 గంటలకే ముహూర్తం పెట్టారు. మీరు తప్పకుండా రండత్తయ్యా, ప్లీజ్. నాయనమ్మ ఉంటే చాలా మంచిదంటున్నారు. ప్లీజ్ రండత్తయ్యా, మీరు తప్పకుండా రండే. ఈవిడ శ్రీమతి రాధారాణి గారు, రిటైర్డ్ స్కూల్ ప్రిన్సిపాల్. ఏమండోయ్, చాలా డిసిప్లైన్డ్ అండ్ ట్రెడిషనల్. జీవితంలో చాలా ఒడిదుడుకులు చూసి ఎవ్వరి మాట పడే అవసరం లేకుండా ఒంటరిగా జీవిత ప్రయాణం సాగిస్తున్నారు. వెళ్ళాలా వద్దా? వెళ్ళకపోతే మనోడు క్రతువాయే. వెళ్తే నన్నందరి ముందు ఇగ్నోర్ చేస్తుందా? పోన్లే, వెళ్దాం. బాయ్. క్లాసిక్ డే. భీమవరం బస్ ఇక్కడే ఆగుతుంది కదా? అవును, ఇప్పుడే వెళ్ళిపోయిందమ్మా. వెళ్ళిపోయిందా? అవును. ఇప్పుడెలా? ఇంత రాత్రి వేళ, పైగా స్త్రీలు, ఒంటరిగా ప్రయాణం ఎందుకమ్మా? రేపు పొద్దున్న వెళ్ళొచ్చుగా. ఏంటోనండి, రేపు ప్రొద్దున్నే ఫంక్షను. అయ్యో, రేపు ప్రొద్దున్న 7 గంటలకు ముహూర్తం. లాస్ట్ మినిట్ ప్లానింగ్. ఇలాగే ఏడుస్తుందేమో.
ప్రొద్దున్నే ఎన్నింటికి బాబు? 5 గంటలకమ్మా. 5ంటికేనా? ఏమైనా తోడుగా ఈయనేంటి తీసుకెళ్తే ఇలా న్యూసెన్స్ చూస్తున్నాడు? అవుతుందా? కూడా తీసుకెళ్దామా? నా పేరు సూర్యనారాయణ. అర్జెంటుగా భీమవరం వెళ్తున్నాను. ఎవరైనా తోడుగా ఉంటే సరదాగా కబుర్లు చెప్పుకుంటూ తెల్లవారే వరకు భీమవరం చేరుకోవచ్చు. ఈ నమ్మాలా వద్దా? చూస్తే పెద్ద మనిషిలాగే ఉన్నాడు. నమ్మొచ్చా? పొద్దున్నే ఫంక్షన్ అన్నారు కదమ్మా, వెళ్ళండి. సందేహపడద్దమ్మా. నిద్రపోనంటే నాతో వచ్చేయచ్చు. ఉమ్. వెళ్ళొస్తాను బాబు. వెళ్ళండమ్మా, బాయ్. అబ్బా, ఇంత లోడుగా పెట్టారేంటి? నిద్ర రాకుండా ఉండాలంటే ఆ మాత్రం వాల్యూమ్ ఉండాలి. మరీ చెవులు చిల్లులు పడేటట్టుగానా? డ్రైవర్కి నిద్ర వస్తే భీమవరం కాదు, ఆసుపత్రి చేరుకుంటాం. శుభమా అని బయలుదేరుతుంటే అలాంటి అపశకునపు మాటలు ఎందుకండి? సర్లేండి, మీ ఇష్టం వచ్చినంత వాల్యూమ్ పెట్టుకోండి. డ్రైవర్స్ ప్రివిలేజ్ మేడం అది. మీ కారు మీ ప్రివిలేజ్. ఆప్కి ఫర్మాయిష్. మీరు భీమవరమేనా ఇంకెక్కడైనా వెళ్ళాలా? బులుసువారిపేట. ఆహా, తమ్ముడిది జువలపాలెం. మీరు భీమవరమేనా? ఇప్పుడు భీమవరం వచ్చాడు. ఓ, అయితే ఇప్పుడు తమ్ముడు ఏం చేస్తాడు? చెప్పాలా వద్దా? ప్రస్తుతం హాస్పిటల్లో ఉన్నాడు. హాస్పిటల్లోనా? ఏం చేస్తాడు? డాక్టరా? పేషెంట్. తమ్ముడికి ఏమైంది? కత్తిపోటు. ఆ డీటెయిల్స్ తెలుసుకోవడానికే ఈ ప్రయాణం. అయినా చిన్నవాళ్ళు పెద్దవాళ్ళ మాట వినాలండి. ఏ హాస్పిటల్? విజే హాస్పిటల్. మా మనోడు కూడా అక్కడే పుట్టాడు. వాడి గురించే ఈ ప్రొద్దుటి ప్రయాణం. హోమం పెట్టుకున్నారు. హోమం ఎన్ని గంటలకి? 7:30కే. 6ంటికి చేరితే ఎంతో కొంత సాయం చేయొచ్చు. చేరతామంటారా? 6 గంటలకా? చేరిపోతాం. 10 నిమిషాలు ఇటో అటో. ఏసీ కారులో సిగరెట్ ఏంటండి? కారంతా కంపు రాదు? I know. Smoking is injurious to health. So goes the dictum. అన్నీ తెలుసు కూడానా? సిగరెట్ వల్ల అలర్ట్నెస్ పెరుగుతుందండి. అవును, మీరేం చేస్తుంటారు? చెప్పండి. పళ్ళు పీకుతూ ఉంటా. కంగారు పడ్డారా? ఐఎమ్ ఏ డెంటిస్ట్ బై ప్రొఫెషన్. మీరే డాక్టర్ అయింది కూడా ఈ స్మోకింగ్ ఏంటండి? మేడం, మీ పేరేంటి? రాధారాణి. సిగరెట్ కాల్చుకోవటానికి ఎంత టైం పడుతుంది? 7, maximum 8 minutes. ఒక ఐడియా. What we'll do, we'll stop in the next 10 to 15 minutes. You'll have a small nap. I'll have a smoke. అంత నీ ఇష్టమేనా రోహిణి? పెద్దవాళ్ళు చెప్పింది కొంచెం కూడా వినిపించుకోవే? పెద్దవాళ్ళు మీ మాటే వినాలి. చిన్నవాళ్ళైతే మాత్రం మా మాటకు దమ్మిడి విలువ కూడా ఉండదా? అత్తయ్య గారు బయలుదేరారా? వస్తున్నా. ఆన్ ది వే. ఎలా వస్తున్నారు? కార్లో వస్తున్నా. డాక్టర్ ఆహా. సూరి గారు లిఫ్ట్ ఇస్తున్నారు. ఇప్పుడు ఎక్కడి వరకు వచ్చారు? ఒక్క నిమిషం, ఫోన్ డాక్టర్ గారికి ఇస్తున్నాను. అమ్మా, నా పేరు డాక్టర్ సూరి. యోర్ అత్తగారు is safe with me. We'll be reaching by 5 or 6 a.m.
అయినా లాస్ట్ మినిట్ ఇన్విటేషన్ ఏంటమ్మా? అత్తగారు పెద్ద ఆవిడ కదమ్మా, లాస్ట్ మినిట్ ఫోన్ చేస్తే కంగారు పడుతుంది కదమ్మా. ఓల్డ్ పీపుల్ నీడ్ కన్సిడరేషన్ బికాస్ ఆఫ్ ద స్లో రియాక్షన్. ఓకే అమ్మా, బాయ్. బాయ్ సార్. అత్తయ్య గారు, కిందటి వారం మీతో అలా మాట్లాడడం నా తప్పే. నన్ను క్షమించండి, నాకు తెలియకుండానే అనేశాను. అయిపోయింది కదమ్మా, మర్చిపో. తల్లి కూతుళ్ళ మధ్య కూడా స్పర్ధలు వస్తుంటాయి. ఏదో ఆవేశంలో మాటలు వదులుతుంటారు, ఈగో క్లాషెస్ జరుగుతుంటాయి. అంత మాత్రాన బంధుత్వం పోతుందా? ఆప్యాయత తగ్గుతుందా? అత్తయ్య, అది మీరు వచ్చేయండి అత్తయ్య. నేను వస్తున్నానమ్మా, డోంట్ వరీ. అత్తయ్య గారు, మీరొస్తారో రారో అని చాలా భయమేసింది. నన్ను క్షమించి వస్తున్నారు, చాలా సంతోషం. ఓకే అమ్మా. మొత్తం మీద ఇద్దరి గోజు సైడ్లో పెట్టుకుని ప్రాబ్లం సాల్వ్ చేసేసుకున్నారు అనమాట. ఇంకెంతసేపు పడుతుందంటారు? మీరు రేపు పొద్దున్న 6 గంటలకల్లా మీ ఇంట్లో ఉంటారు. బాయ్ మేడం. బాయ్, థ్యాంక్స్ అండి. అన్నయ్య, ఏంట్రా ఇది? ఏంటి నువ్వు ఇక్కడ? వారం రోజులు నేను ఇక్కడే ఉంటా. ఎందుకన్నయ్య? నువ్వు హైదరాబాద్ వెళ్ళి వారం 10 రోజులు ఉండిరా. నేను ఇక్కడే మకాం వేసి నిన్ను పొడిచిన వాడిని పట్టుకుని వాడు కాళ్ళు చేతులు విరక్కొట్టి తర్వాత నిన్ను అంబులెన్స్లో పడుకోబెట్టి హైదరాబాద్ తీసుకెళ్తా. సి ఐ హ్యావ్ కమ్ ప్రిపేర్డ్. అన్నయ్య, అంత అవసరం లేదన్నయ్య. డిఎస్పీ సురేష్ మనకి మంచి ఫ్రెండ్ అన్నయ్య. ఈ పాటికి వాడిని పట్టేసుంటారు. డిఎస్పీ గిఎస్పీ కాదు, నేను వాడిని పట్టుకుని చెత్త కొట్టాలి. వద్దన్నయ్య, నీకు దండం పెడతాను. వాడి సంగతి పోలీసులు చూసుకుంటారు. వాడొక చీఫ్ ఫెలో అన్నయ్య. సరే, వాడి సంగతి డిఎస్పీ మీ ఫ్రెండ్స్ చూసుకుంటారు, అంతే కదా? గ్యారంటీగా. యూ డోంట్ వరీ. వరీ నాకే కదరా. ఎందుకన్నయ్య? ఇక్కడ చాలా మంచి డాక్టర్స్ ఉన్నారు. ఉన్నారు, అయితే చూస్తున్నానయ్య, 10 రోజుల్లో పర్ఫెక్ట్గా ఫిట్ అయి వచ్చేస్తాను. డోంట్ వరీ అన్నయ్య. నా వరీ నీకు అర్థం కాదురా. ఇంకేంటన్నయ్యా? నీకు నేను ఒక్కడనే ఉన్నాననుకుంటున్నావా? మరి అమ్మ సంగతి ఏంటి? ఆమె నా 2 కొడుకులు, తన 2 కళ్ళు అనుకుంటూ ఉంటుంది. అంటే ఏమిటి? ఏంటన్నయ్యా? ఇప్పుడు అమ్మకి కావాల్సింది మందులు ప్రవచనాలు కాదు. ఆమెకి ఆమె 2 కన్నుల్లాగా పక్కన నించోవాలి. అన్నయ్యా. అవునరా, అమ్మకి ఇప్పుడైనా మనం తోడుగా లేకపోతే మనం చేసిందేమిరా? దానికంటే ఇంకేం చేయగలం? అవునన్నయ్యా, అమ్మ మనసుని అర్థం చేసుకోలేకపోయాం. సారీ. అవునన్నయ్య, నువ్వు సిగరెట్ కాలుస్తుంటే అమ్మ, ఒరే సూరి, సిగరెట్ కాల్చొద్దురా అని చెప్పేది. మానే అన్నయ్య, నేను హైదరాబాద్ వచ్చేస్తా. నువ్వురా, మానేస్తా. డీల్? డీల్. సో తమ్ముడు, వాట్స్ యువర్ డిసిషన్? అమ్మ కోరిక రాది. పర్మనెంట్గా అంటే అన్నయ్య? అమ్మ అడిగిందని చెప్పావా? పర్మనెంట్గా అంటే అన్నయ్య, అది ఒప్పుకోట్లేదు అన్నయ్య.
అరే, అమ్మ అడిగిందని చెప్పావా? అవునరా అన్నయ్య, నీకు వయసు మీద పడుతుంది. ఇంకా మహా అయితే 4-5 ఏళ్ళు ప్రాక్టీస్ చేస్తాం. అంతవరకన్నా కలిసి ఉండాల్సిందేగా మనం. హ్మ్. అదీగాక వంశపారంపర్యంగా వస్తున్న ఈ ప్రాపర్టీస్ అన్నీ 100 ఎకరాలు, గొడ్డు గోద, ఈ ప్రాపర్టీస్ అన్నీ కూడా చూసుకోవడానికి నువ్వు కూడా ఉంటే అన్నయ్య చాలా బాగుంటుందన్నయ్య. ఆ, ఆలోచించు. అవును, నువ్వు వదిన ఎందుకు షిఫ్ట్ కాకూడదు? ఒరేయ్, ఏదో అమ్మ కోరిందని అడిగానురా. నిద్ర వస్తోంది, నేను వెళ్తా. అనయ్య, సారీరా, కొంచెం ఆలోచించుకొనిరా. నీ కంపెనీ కోసం నేను చాలా రోజుల తర్వాత తాగుతున్నాను. నా చేత నువ్వు సిగరెట్ మానిపించావు కదా, మరి నువ్వు డ్రింక్ మానేస్తావా? మానేస్తే నేను కూడా ఈ ఊరికి వచ్చేస్తా. మరి నా కోసం డ్రింక్ మానేస్తావా? నువ్వు షిఫ్ట్ అవుతావా? షూరా? ప్రామిస్, 100%. డీల్. ఇట్స్ అ డీల్. మీటింగ్ అయిపోతే ఇంక లేవండి, భోజనానికి టైం అయిపోతుంది. ఇంక లేవండి. లెట్స్ గో. అరే వీరయ్య, పొలానికి నీళ్లు పెట్టావా? 5 అయిపోతుందయ్యా, కానీ తొందరగా. చూశారుగా మా కథ కాని కథలో అనుబంధం. ముందు ముందు మంచే జరుగుతుందని అనుకుందాం. ఏమంటారు? అయ్యో, నేను చెప్పలేదు కదా, నేను డైరెక్టర్ విజయానంద్.